మహోన్నతుడైనటువంటి దేవుని నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాభివందనాలు చెల్లిస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదా? మరొక వారం ఈ రీతిగా ప్రభువుని కలుసుకొని ఆయన స్తుతించడానికి ఆయన ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రార్థనతో మనం ప్రభువుని కనపరిచినాం. మహిమాన్వితుడైన మా గొప్ప దేవ, సర్వాధికారి, సర్వశక్తుడా మీకు వందనాలు. శ్రీమంతుడవు నీవే, జ్యోతిర్మయుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే, పరలోకపు తండ్రివి నీవే, నిన్న నేడు రేపు ఏకరీతిగా గనుడవు నీవే. ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన క్రియలు మా జీవితాల్లో జరిగిస్తున్న మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ మాటలు వింటూ ఉన్న మా ప్రియ బిడ్డలందరినీ, దేశ విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదిస్తున్న తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా, మా సన్నిహితులందరిపై నీ ఆత్మను కుమ్మరించండి. వారికి రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని మందు పరమందు నూరంతలుగా ఆర్థిక పరంగా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాలు దీవించి మహిమను పొందమని, సాక్షులు నిలబెట్టుకోమని యేసు నామమున అడుగుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినాన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్న యోబు పుస్తకంలో నుండి మనందరికీ తెలిసిన వాక్య భాగము 1వ అధ్యాయము 10వ వచనాన్ని 11వ వచనాన్ని చదువుతూ ఉన్నా. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసేటివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ యోబు పుస్తకములో నుండి ఈ 1వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదువుతూ ఉన్నాం. ఈ యోబు గురించి మనందరికీ తెలుసు. ఆయన మంచి భక్తిపరుడుగా, యథార్థవంతుడిగా, న్యాయవంతుడైనటువంటి వ్యక్తిగా, మరి ఏ పాపము చేయనటువంటి వ్యక్తిగా, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా, దేవుని చేత సాక్ష్యం పొందాడు. తన భార్య చేత, స్నేహితుల ద్వారా అనేక మంది తన హృదయం కూడా తన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నది. అలాంటి మరి వ్యక్తి జీవితంలోకి ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయి అని మనం ఆలోచన చేస్తే, మరి ఈ లోకములో దేవునికి వ్యతిరేకంగా తయారైన వాడు సాతాను. దేవుని యొక్క దూతగా, లూసిఫర్గా, దేవుణ్ణి ఆరాధించే ఆ గుంపుకి నాయకుడిగా ఉండి తను గర్వించి ఆ గర్వంతో తను పతనమై తన యొక్క స్థితిని మార్చుకున్నాడు. చెడు వ్యక్తిగా మారియాడు. ఆ చెడ్డ దేవదూత అయినటువంటి ఆ సాతానుగా పిలువబడుతున్న లూసిఫర్ అటు ఇటు తిరుగుచు దేవదూతలందరూ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మరి వీడు కూడా వాళ్ళతో పాటు ఆహ్వానం లేకుండానే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నా భక్తుడైన యోబుని గురించి నువ్వు ఆలోచించావా అని అంటే, అప్పుడు ఈ సాతాను వెంటనే టార్గెట్ పెట్టింది. ఎప్పుడైనా లోకంలో తిరిగే మనుషుల్ని సాతాను పట్టించుకోడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళందరూ కూడా వాడితో ఉన్నారు కనుక వాడు పట్టించుకోవాల్సిన పని లేదు. వాళ్ళు చెడు సహవాసాలు, చెడు తిరుగుళ్ళు, చెడు అలవాట్లు, చెడ్డ వ్యక్తులతో, చెడ్డ విధానంలో వారు వెళ్తూ ఉన్నారు కనుక వాళ్ళు. మరి సాతాను ఎవరి మీద టార్గెట్ చేస్తాడంటే, క్రీస్తుని వెంబడిస్తున్న నీపైన, నాపైన, మనపైనే వాడి టార్గెట్ ఉంటుంది. ఎందుకంటే వాడి టార్గెట్ ఎప్పుడు కూడా మొట్టమొదటిగా మనం చూస్తే వాడు నాశనం చేయాలని చూస్తాడు. తర్వాత వాడు చంపాలని చూస్తాడు. తర్వాత మనల్ని దొంగిలించాలని వాడు ప్రయత్నం చేస్తాడు. వాడు మొదటి టార్గెట్ అది. చేస్తే నాశనం చేయాలి మనల్ని, లేదా దొంగిలించాలి, దేవుని చేతుల నుండి మనం దొంగిలించాలి, లేదా మన యొక్క ఆత్మని చంపేయాలి, మళ్ళీ నరకాల్లో పడేయాలి. ఆ టార్గెట్తోనే వాడు మన మీద ప్రతిదినం దాడి చేస్తూ ఉంటాడు. మరి ఇలాంటి దాడి మనం ఎదుర్కోవాలి అంటే మనకి ఒక కాపుదల అనేది కావాలి. ఈ కాపుదల ఎక్కడున్నది? దేవుని దగ్గర నుంచి ఉన్నది. అందుకని ఇక్కడ యోబు చుట్టూ ఒక కంచె వేయబడెను అని వ్రాయబడింది. ఇది ఆధ్యాత్మికమైన అగ్ని ప్రాకారం, దేవుని చేత దేవుని బిడ్డలకి వేయబడిన ఆధ్యాత్మికమైన అగ్ని ప్రాకారం, దాన్ని కంచె అని వ్రాయబడుతున్నది. కనుక దేవుడు ఆ కంచె ఉంచటం ద్వారా ఆ సాతానుగాడు ఆ వ్యక్తి దగ్గరికి రాలేకపోతున్నాడు. అయితే ఈ కంచె ఎవరి దగ్గర ఉన్నది, ఎవరెవరికి ఉన్నది అని అంటే, మొట్టమొదట
ఏ క్రైస్తవ కుటుంబం అయితే ఉన్నదో ఆ కుటుంబ యజమాని చుట్టూ దేవుడు కంచి వేస్తూ ఉన్నాడు. అతడు తొట్టిల్లకుండా, అతడు మార్గములో నుండి బయటికి వెళ్లకుండా. ఎందుకంటే యజమానిని కుటుంబస్తులు వెంబడిస్తారు. యజమాని యథార్థంగా ఉన్నప్పుడు, ప్రార్థనాపరుడుగా ఉన్నప్పుడు, క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తిగా ఉన్నప్పుడు అతని కుటుంబం కూడా అతను వెంబడించింది. ఒకవేళ యజమాని అలా లేకపోతే కుటుంబం కూడా అలాగే ఉంటుంది. పిల్లలు అలాగే ఉంటారు, భార్య అలాగే ఉంటుంది. కనుక యజమాని ఇప్పుడు కూడా క్రమమైన వ్యక్తిగా, యథార్థవంతుడైన వ్యక్తిగా, ప్రార్థనాపరుడైన వ్యక్తిగా ఉండాలి. అందుకనే ఈ యజమాని చుట్టూ కంచి వేయబడింది. అందుకనే యోబు ప్రతిదినం ప్రార్థనా వీరుడిగా కనిపిస్తా ఉన్నాడు. మరి నీవు నేను కూడా అలాంటి యజమానులంగా, దేవుని చేత కంచె వేయబడే యజమానులంగా, అట్టి ప్రార్థనా పరులంగా, యథార్థవంతంగా, భక్తి భయము కలిగిన వ్యక్తులంగా మనం ఉండాలి. ఇక రెండవదిగా యజమాని చుట్టే కాకుండా యజమాని పిల్లల చుట్టూ, భార్య చుట్టూ, అంటే యజమాని యొక్క కుటుంబంలో ఎవరెవరైతే ఉన్నారో వారి చుట్టూ కూడా కంచె వేయబడింది. అది దేవుని వాక్యం చెబుతున్న మాట. అందుకనే నీవు అతనికిని అతని కుటుంబానికి కంచె వేసావు అని చెప్పాడు. కనుక పిల్లల చుట్టూ కంచె వేయబడతాయి, వాళ్ళు బయటికి వెళ్ళినా లోనికి వచ్చిన. భార్య చుట్టూ కంచె ఉంటుంది, వాళ్ళు తొట్టిల్లకుండా, వాళ్ళు భయపడకుండా. ఇక మూడవదిగా చూస్తే అతడు ఏం కలిగి ఉన్నాడో ఆ కలిగిన చుట్టూ కూడా కంచె వేయబడతాయి. ఇల్లు కలిగి ఉంటే ఇల్లు, ఉద్యోగం కలిగి ఉంటే ఉద్యోగం, వ్యాపారం అయితే వ్యాపారం, అలాగే బిడ్డల యొక్క చదువులు కానీ, వారి ఉద్యోగాలు, వారి కుటుంబాలు. దేవుడు ఆ వ్యక్తికి ఏదైతే ఆస్తినిచ్చాడో, అది భూమే కావచ్చు, బంగారమే కావచ్చు, ధనమే కావచ్చు, ఏది ఇచ్చాడో ఆ ఇచ్చిన దాని చుట్టూ కూడా దేవుని కంచె వేయబడతాయి. అందుకనే దాన్ని ఎవరు దొంగిలించలేరు, ఎవరు కూడా తీసుకోలేరు. కానీ దేవుని కాపుదల ఉంటే మనుషుల్ని దొంగిలించలేడు, మనకు కలిగింది కూడా సాతానుగాడు దొంగిలించలేడు. అలా దొంగిలించబడకుండా ఉండటానికి యోబు చుట్టూ కంచె వేయబడింది అని వ్రాయబడింది. కనుక వాడు మొదటి టార్గెట్ మనం దొంగిలించాలని. కానీ ఈ యొక్క దేవుడు ఏం చేశాడు? వాడు దొంగిలించకుండా, వాడు నాశనం చేయకుండా, వాడు చంపకుండా ఉండటానికి యోబు యొక్క కుటుంబం చుట్టూ, యోబు చుట్టూ, యోబు కలిగిన చుట్టూ కంచె వేశాడు. ఇక రెండవదిగా చూసినట్లయితే వాడు టార్గెట్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏమన్నాడు? సాతానే అంటున్నాడు, అయ్యా నువ్వు అతన్ని దీవించావు కదా. ఆ 10వ వచనంలో చివరిలో చూడండి, ఏ కుటుంబం అయితే దేవుని కంచె ఉంటుందో ఆ కంచె వేయబడిన కుటుంబము ఎలా ఉందంట? 10వ వచనంలో ఉంది, అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించిన వ్రాయబడింది. దేవుని కంచె వేయబడిన కుటుంబం దీవించబడతాయి, అతని బిడ్డలు దీవించబడతారు, వారు ధనవంతులుగా ఉంటారు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కనుక మనం ఎంత ప్రయాసపడినా మనం గొప్పవారం కాలేం. కానీ దేవుని కంచె వేయబడినప్పుడు మన గొప్పవారం అవుతాం, మనం విస్తరించబడతాం, మనం బహుగా అభివృద్ధి చెందుతాం. అది అక్కడ వ్రాయబడింది. కనుక ఆ అభివృద్ధిని చూసిన సాతానుగాడు ఇప్పుడు రెండో టార్గెట్ వేస్తున్నాడు. అదేమంటే, ఒకవేళ నీవు నీ చేయి జాపు అతన్ని దీవించావు కదా, ఆ దీవెనంతా కూడా తీసేయి, అతన్ని ఆస్తిని దూరపరచు, అతనికి అనారోగ్యాన్ని కలగజేయి, అతని కుటుంబాన్ని దూరం చేయి, అప్పుడు అతడు నిన్ను ఆరాధిస్తాడో లేదో చూద్దాం అని సాతానుగాడు మరొక టార్గెట్ పెట్టాడు. అంటే దేవుని యొక్క సన్నిధానంలో మనం నేర్చుకునే ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుడిచ్చే బహుమానాలు, దేవుడిచ్చే ఆశీర్వాదాలతో దేవుని వెంబడించడం కాదు. దేవుడు మన ఆ బహుమానాలు, ఆశీర్వాదాలు, ఆ దీవెన మనకి లేకపోయినా కూడా మన నిత్యత్వం కొరకు దేవుని వెంబడించే వారంగా ఉండాలి. దేవుని ఎడల స్థిరంగా ఉండాలి. ఆ స్థిరంగా ఉండటం కొరకే ఇక్కడ యోబు జీవితాన్ని పరీక్షలోకి పెట్టాడు దేవుడు. సాతానుగాడు అన్నాడు, నువ్వు ఆయన్ని దీవించావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు, నువ్వు ఆయన దీవించావు కనుక నిన్ను వెంబడిస్తున్నాడు, నువ్వు ఆయన దీవించావు కాబట్టి నిన్ను దేవుడిగా చూసుకున్నాడు, అవన్నీ తీసే, అప్పుడు నీతో ఉంటాడు, నాతో ఉంటాడు, తెలుసుకుందాం అంతే సాతాను అన్నప్పుడు దేవుడు అన్నాడు, నేను శపించను, ఇదిగో నీకు అప్పగిస్తున్నా, నీకు నచ్చినట్టు చేసుకో, కానీ అతని ప్రాణం జోలికి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు మరి సాతానుగాడు ఏ విధంగా అతని పిల్లలను చంపేశాడు, ఆస్తుని తీసేశాడు, అనారోగ్యానికి గురి చేశాడు, భార్య దూరం అయిపోయింది, బంధువులు స్నేహితులు అందరూ దూరం అయిపోయారు, అన్నీ కూడా కోల్పోయాడు. ఒంటరిగా రోగిష్టిగా ఇప్పుడు ఉన్నాడు. ఉన్నా కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీవు నన్ను చంపినా
నేను నిన్ను విడువను, నువ్వు నన్ను చంపినను నేను నిన్ను విడిచిపెట్టను. ఎంత గొప్ప మాట ఇది, ఎంత గొప్ప మాట అండి. కనుక యోబు తన జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నాడో, గొప్పగా ఉన్నప్పుడు గొప్పగా ఉన్నాడు, ఇప్పుడు నష్టపోయినా కూడా అదే దేవుని గణపరుస్తూ ఉన్నాడు. మనం కూడా అలా స్థిరంగా దేవునితో వెంబడించాలి. యోబు జీవితంలో నేర్చుకునేది అదే. యోబు చుట్టూ కంచె వేయబడింది, ఆ కంచె తీసివేయబడినా కూడా యోబు దేవుని విడిచిపెట్టలా. నీవు నేను కూడా అలా వెంబడించినప్పుడు దేవుడు రెండింతల ఆశీర్వాదంతో యోబుని దీవించిన దేవుడు మనం దీవిస్తాడు. అట్టి కృప కొరకే ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధివైన మా పరలోకపు తండ్రి, నీ ఉన్నత నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, అయ్యా నీ ఎదుట యోగ్యులముగా సాక్షులముగా మమ్మల్ని నిలబెట్టుకొని, అయ్యా మా జీవితంలో ఎలాంటి శ్రమలు, ఎలాంటి అవమానకరమైన నిందలు, అయ్యా ఏ పరిస్థితులు ఎదురైనా మీ సాక్షులుగా మీ కొరకు జీవించే వరంగా మమ్మల్ని ఆశీర్వదించి ఘనత, కీర్తి, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని మా బిడ్డలందరినీ దీవించమని, ఈ మాటలు వింటున్న ప్రతి వారి అవసరతలు మీరు జ్ఞాపకం చేసుకుని అనుగ్రహించమని, రాబోయే మాసాన్ని సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడై ఉండి దీవించును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును.